అరకు పార్లమెంట్ ఇప్పుడు కూటమిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్న నియోజకవర్గం. అధికార వైసీపీకి హడలు పుట్టిస్తున్న నియోజకవర్గం. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదమే ఇప్పుడు వైసీపీకి ఎదురు దెబ్బ కాగా కూటమికి అనుకూలంగా మారిందని చెప్పాలి. గిరిజనులను వైసీపీ నిర్లక్ష్యం చేయడంతో అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత వైపే ఓటరు నాడి వీస్తోంది. సప్లాన్ నిధుల్ని మళ్లింపచేయటం, జీవో నెంబర్ 3పై స్పష్టతనివ్వకపోవడం, మౌలిక సదుపాయాల పట్ల నేతల నిర్లక్ష్యం వహించడం వంటివి వారి మనసుల్లో నాటుకుపోయాయి. ఎన్డీఏ పెద్దలు సైతం అరకు పార్లమెంటు గెలుపుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఏరికోరి మరీ గిరిజన పక్షాన నిలిచే నేతకే టికెట్టు కేటాయించారు. కాంగ్రెస్కు కంచుకోటుగా ఉన్న అరకు పార్లమెంట్లో రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ 2 సార్లు తన జెండా పాతింది. మరోసారి జెండా ఎగరవేయాలని చూసినా వైసీపీకి చెందిన శెట్టి తనూజా రాణి రాజకీయాలకు కొత్త కావడంతో ఆమె ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. తనూజా కుటుంబంపై ఉన్న అవినీతి మరకలే కొత్తపల్లి గీతకు ప్లస్ కానున్నాయి. దీంతో కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ గెలిచాక గిరిజనులకు చేసింది శూన్యమంటున్నారు అరకు ప్రాంత ప్రజలు. మోదీ ఇచ్చిన నిధులను అడ్డగోలుగా తినేసి తమ నోట్లో మట్టి కరిపించారంటూ గిరిజనుల ప్రధాన ఆరోపణ. డబ్బుల పరంగా దోచుకోవడమే కాకుండా మతపరమైన కలహాలకు కూడా దారివేస్తోందన్న ఆరోపణలతో వైసీపీకి ఇక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే కొత్తపల్లి గీత ఎంపీగా పనిచేసినప్పుడు కోట్లాది రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా గిరిజనుల మనస్సులను గెలిచిన నేతగా కొత్తపల్లి గీత సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. గీతా ట్రస్ట్ ద్వారా అడవి బిడ్డల జీవితాలలో వెలుగులను నింపారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ కూడా ఇక్కడ చాప కింద నీరులాగా తన పని తాను చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని, బీజేపీ విజయాల్ని గిరిజనం దృష్టికి తీసుకువెళ్తోంది. వాస్తవానికి అరకు పార్లమెంటు పరిధిలో దాదాపుగా అభివృద్ధి పనులన్నీ కేంద్రం సహకారంతోనే కొనసాగుతూ ఉంటాయి. అందుకే క్షేత్రస్థాయిలో అన్నీ తెలిసిన వ్యక్తి, గిరిజనుల మనసెరిగిన వారు, ఆర్థికంగా మెరుగైన వారు, పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇప్పటికే ఒకసారి నడిపించిన వ్యక్తిగా కొత్తపల్లి గీతాను సరైన అభ్యర్థిగా గిరిజనులు భావిస్తున్నారు. కొత్తపల్లి గీత బీజేపీలో చేరక ముందు నుంచే ప్రధాని మోదీకి దగ్గరయ్యారు. బీజేపీలో ఉన్న మొట్టమొదటి లక్షణంగా బ్యాక్గ్రౌండ్తో పని లేకుండా ప్రజలకు మంచి చేసే వారికి అధికార పీఠాన్ని అందించడమే మొదటి నుండి బీజేపీ లక్ష్యం. కొత్తపల్లి గీత విషయంలో అదే ధోరణిలో ఉన్నారు బీజేపీ పెద్దలు. మోదీ ఆదర్శ ప్రజాపాలన నచ్చి గీత తన పార్టీని కూడా బీజేపీలోనే విలీనం చేశారు. నీతి నిజాయితీతో పాటుగా ఒక గిరిజన బిడ్డగా గీత అంటే కూడా మోదీకి ఎంతో ఆప్యాయం. అరకు పార్లమెంటు నుంచి పోటీ చేయమని ప్రధాని సూచించడంతో గీత బరిలోకి దిగారు. గీత గెలుపు కోసం ప్రధాని కార్యాలయం కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. అందువల్లనే గీత నామినేషన్ ఘట్టానికి ప్రధాని మోదీ తనకెంతో సన్నిహితుడైన కేంద్ర మంత్రి ఫగల్ సింగ్ ను పంపారు. పలుమార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన సింగ్ అరకు పార్లమెంటు పరిధిలో కొత్తపల్లి గీతకు వస్తున్న ఆదరణను చూసి ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా గెలుపు నీదేనమ్మా అంటూ గీతని అభినందించారు. బీజేపీ శ్రేణులు, గిరిజనులే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం అరకు పార్లమెంటులో కొత్తపల్లి గీతకు విజయం తథ్యమని చెబుతున్నారు. కొత్తపల్లి గీత రోజు రోజుకు బలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అరకు నుంచి గెలిచిన గీత ఇప్పుడు బీజేపీ తరఫున బరిలోకి దిగి పాత పరిచయాలతో పావులు కదుపుతూ ప్రచారంలో మిగిలిన వారి కంటే స్పీడ్గా ఉన్నారు. బీజేపీతో పాటు మిత్రపక్షాలకు అన్ని నియోజకవర్గాలతోనూ బలమైన క్యాడర్ ఉండటం ఆమెకు కలిసి వస్తోంది. వైసీపీ టికెట్ పొందిన అరకు శాసనసభ్యుడు శెట్టి ఫాల్గుణ కోడలు తనూజా రాణి ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో 52% ఓట్లతో 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన అరకు ఎంపీ గొట్టేడి మాధవికి అకారణంగా సీటు నిరాకరించారు. దీంతో అరకు పార్లమెంటులో కొత్తపల్లి గీత విజయం తథ్యమన్న స్థానికులతో పాటు విశ్లేషకుల మాట.